భూమి మొత్తం అవినీతి మరియు హింసతో నిండిపోయింది. కాని అల్లకల్లోల మధ్యలో దేవునితో నడిచిన ఒక్కడే ఉండెను, నోవాహ్. దేవుడు నోవాకు చెప్పాడు, నీవు నీ కుటుంబమంతటితో కూడా ఆ ఓడలో ప్రవేశించు. ప్రతి శుభ్రమైన జంతువు జతగా 7 జతలు, అపవిత్రమైన జంతువు ఒక్కొక్క జత, ప్రతి పక్షిని 7 జతలుగా తీసుకెళ్ళు. 7 రోజులలో నేను 40 రోజులు 40 రాత్రులు వర్షాన్ని కురిపిస్తాను. నేను సృష్టించిన ప్రతి జీవాన్ని నేలమీద నుండి తుడిచివేస్తాను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా నోవా జంతువులను సమీకరించడం ప్రారంభించాడు. శుభ్రమైన మరియు అపవిత్రమైన జంతువులను జతలుగా ఓడలోకి నడిపించాడు. వర్షం సమీపిస్తుండగా నోవా తన కుటుంబంతో కలిసి ఓడలో ప్రవేశించాడు. దేవుని వాగ్దానంపై నమ్మకముంచాడు. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. భారీ వర్షం కురిసింది. వరద నీళ్లు వేగంగా పెరిగాయి. 40 రోజులు 40 రాత్రులు వర్షం కురిసింది. ఆ నీళ్లతో ఓడ భూమిపై తేలింది. నీళ్లు ఎత్తైన పర్వతాలను కూడా కప్పేశాయి. ఓడలో వెలుపల ఉన్న ప్రతి జీవి నశించిపోయింది. 150 రోజులపాటు నోవా తన కుటుంబంతో కలిసి ఓడలో సురక్షితంగా ఉన్నాడు. దేవుని యోజనపై పూర్తి విశ్వాసంతో ఉండిపోయాడు. దేవుడు నోవాను, అతనితో ఓడలో ఉన్న అడవి జంతువులను, పశువులను గుర్తుచేసుకున్నాడు. అప్పుడు దేవుడు భూమిమీదకు ఒక గాలిని పంపించాడు. నీళ్లు తగ్గడం ప్రారంభమైంది. ఆకాశం నుండి వర్షం పడటమూ ఆగిపోయింది. భూమిపై నుండి నీళ్లు క్రమంగా తగ్గుతూ పోయాయి. 150 రోజుల తరువాత నీళ్లు చాలా వరకు తగ్గిపోయాయి. 7వ నెల 17వ తారీఖున ఓడ అరారాట్ పర్వతాలపై తేలి ఆగింది. 40 రోజుల తరువాత నోవా ఓడలో ఒక కిటికీని తెరిచాడు. అతడు ఒక కాకిని బయటకు పంపాడు. అది నీళ్లు ఎండిపోయే వరకు తిరిగి వచ్చిపోతూ ఉండింది. ఆ తరువాత అతడు ఒక పావురాన్ని నీరు భూమిమీద తగ్గిందో లేదో చూసేందుకు పంపాడు. కాని పావురానికి విశ్రాంతి పొందే చోటు కనిపించలేదు. కాబట్టి అది నోవా దగ్గరకు తిరిగి వచ్చింది. నోవా తన చేయి చాపి దానిని తిరిగా ఓడలోకి తీసుకున్నాడు. నోవా మరో 7 రోజులు ఎదురుచూసి మళ్లీ పావురాన్ని బయటకు పంపాడు. ఈసారి పావురం ఒక తాజా ఆకు తీసుకొచ్చింది. అప్పుడు నోవా నీళ్లు తగ్గినట్టుగా తెలుసుకున్నాడు. నోవా 601 సంవత్సరము మొదటి నెల మొదటి తారీఖున భూమి ఎండిపోయినదని చూశాడు. అతడు ఓడకు పై కప్పును తొలగించి భూమి పొడిగా ఉండడం చూశాడు. నోవా యెహోవాకు బలిపీఠం నిర్మించి శుభ్రమైన జంతువులనుంచి, పక్షులనుంచి బలులను ఏర్పరిచాడు. యెహోవా ఆ సువాసనను ఆస్వాదించి ఇలా సెలవిచ్చాడు, ఇంకెప్పుడు మనుషుల కారణంగా నేలను శపించను. భూమి నిలిచినంతకాలము, విత్తే కాలం, కోతకాలం, చలికాలం, వేడికాలం, వేసవి, శీతాకాలం, పగలు, రాత్రి ఇవి ఎప్పటికీ ఆగవు.